అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్నీ కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను. మన పోయినప్పుడు దావోసుకు పోయినప్పుడు మనలో శక్తి సామర్థ్యాలు కావాలి, చెడు మంచిని ఆలోచించాలి. అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి. పదును పెట్టి మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదా అని మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను స్కిల్లింగు, రీస్కిల్లింగు, అప్స్కిల్లింగ్ మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను మాట్లాడేది థింకింగ్, రీథింకింగ్, రైట్ థింకింగ్. సమాజంలో ఒకటే ఉంటుంది మంచి, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం కులము, మతము, ప్రాంతం, బంధువులని తప్పును కానీ మీరు ప్రోత్సహిస్తే, చెడు వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే అది సమాజానికి చాలా డేంజర్గా తయారవుతుంది. చాలామంది అనుకుంటారు నేను మాట్లాడితే ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడని. నేను చెప్పకపోతే, మీలో చైతన్యం రాకపోతే ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎట్లయితే నష్టపోయాయో మొన్నే మనం 5 ఏళ్ళు చూసాం. ఆ 5 ఏళ్ళు కూడా ఇదే మాదిరిగా పనిచేస్తుంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీకు పదే చెప్తా, చెప్పింది వినండి. నేను చెప్పింది ఏది రైట్ ఏది ఫాలో కండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీ అందరిదని పిలిపిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.